ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాప్టర్ 19 వర్స్ 1 to 3 3 వచనాలు చదువుదామండి. ఇక్కడ నేను వర్సెస్ కూడా ఇచ్చేసాను ఇక్కడ స్క్రీన్ మీద. సో సిస్టర్ జ్యోతి కంటిన్యూ టు హెల్ప్ మీ. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చెదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. సో లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. ఇక్కడ మనం ఈ మాటను చూస్తాం. మనం లోతు యొక్క చరిత్రను మరి కనుక చూస్తే, లోతు అబ్రహాం యొక్క బ్రదర్స్ అని. హారాను నుండి బయలుదేరినప్పుడు లోతు అబ్రహాంతో పాటు కనాను దేశానికి చేరాడు. కనానుకి దేవుడు పిలిచాడు అబ్రహాంని, కానీ అబ్రహాంతో పాటు వాళ్ళ ఫాదర్ వచ్చాడు, మరి లోతు కూడా బయలుదేరాడు. కానీ హారాన్లో ఫాదర్ చనిపోయిన తర్వాత అప్పుడు లోతును వెంట పెట్టుకుని అబ్రహాం ఇక్కడికి వచ్చాడు. కనానుకు వచ్చినాక 4 సంవత్సరాలకి అబ్రహాం మరి తర్వాత లోతు పనివారికి కలహము పుట్టెను. వారి మధ్య దెర్ వాజ్ స్ట్రైఫ్ బిట్వీన్ దోస్ ఎంప్లాయీస్. అంటే వీళ్ళ పశువుల కాపరికి వాళ్ళ పశువుల కాపరికి. అయితే లోతుకు అవకాశం ఇస్తే, అయ్యా నువ్వు నార్త్కి వెళ్తే నేను సౌత్కి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమకి వెళ్తానని అవకాశం మొదట లోతుకి ఇచ్చాడు. అతను మరి సొదొమ పట్టణం, అంటే లోకానికి సాదృశ్యమైనటువంటి సొదొమ పట్టణం, చాలా డెవలప్డ్ సిటీ అని చెప్పొచ్చు. అది అక్కడికి లోపలికి వెళ్ళలేదు, కానీ గుడారాన్ని సొదొమ దగ్గర వేసుకున్నాడు మొట్టమొదటిగా సపరేట్ అయినప్పుడు. లోతు మొదటి నుంచి వ్యక్తిగతంగా దేవునిపై ఆధారపడటం నేర్చుకోలేదు. తను కేవలం అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి పొందుకున్న ఆశీర్వాదాలు తాను కూడా అనుభవించాలని అతని నీడన, అంటే అబ్రహాము విశ్వాసం యొక్క ప్రభావము కింద, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అబ్రహామ్స్ ఫెయిత్ అండ్ బ్లెస్సింగ్ కింద జీవిస్తూ వచ్చాడు. ఇక సొదొమ పట్టణం జీవితాన్ని బాగా ఆకర్షించింది కనుక మొదటనేమో ఆ సొదొమ పట్టణానికి వెలుపల వేసుకున్నాడు టెంట్ని. 4 సంవత్సరాల తర్వాత జెనసిస్ 14లో మెసొపొతేమియా రాజులు 4 వచ్చి ఈ సొదొమ పట్టణంతో పాటు 5 మంది రాజులు వీళ్ళు ఉన్నారు ఐక్యంగా. ఈ 5 మంది రాజుల్ని ఓడించినప్పుడు ఈ లోతు కూడా సొదొమ లోపల ఉన్నాడు కాబట్టి వెలుపల నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. కాబట్టి శత్రువులు సొదొమ వారిని తీసుకుపోతూ వాళ్లతో పాటు లోతును కూడా పట్టుకెళ్ళిపోయారు. అయితే ఇట్లా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి గనక లోకాకర్షణ గనక లోనైతే మెల్లిమెల్లిగా లోకంలోనికి ప్రవేశిస్తాడో, శరీరానుసారమైన విశ్వాసికి జీవితాన్ని మనం లోతు ద్వారా చూస్తాం. ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ కార్నల్ బిలీవర్ లోతు చెప్పాలంటే కనుక. అయితే అబ్రహాము దేవుని సహాయంతో తన ఇంట పుట్టి పెరిగినటువంటి 318 మంది సైనికులతో మెసొపొతేమియా 4 రాజులను ఓడించి, అంటే వీళ్ళని తీసుకెళ్ళిపోయారు. లోతును వాళ్ళని తీసుకుపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు మరి ఆయన బంధువులు కాబట్టి మరి అబ్రహాము మరి ఆయనను లోతును దృష్టిలో పెట్టుకుని అక్కడ వాళ్ళతో వెళ్ళి, అదే కాకుండా ఆ ప్రాంతం అంటే అసలు ఆ కనాను దేశం అంతా కూడా సబ్సిక్వెంట్గా మరి యెరూషలేము ఏమంటారంటే ఇశ్రాయేలీయుల యొక్క స్వాధీనంలోకి వచ్చింది. కానీ ముందుగానే అబ్రహాముకు 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, ఈ దేశం అంతా నీకు ఇచ్చేసాను అన్నాడు. కాబట్టి ఆ దేశం మీద ఆధిపత్యం అబ్రహాముది. కాకపోతే అతనికి సంతానము లేదు కాబట్టి, ఇంకా మనుషులు లేరు కాబట్టి స్వాధీనపరచుకోవడం సాధ్యం కాదు. అందుకే దేవుడు వాటిని టచ్ చేయలేదు. ఇప్పుడు కాదు, నీకు 4వ తరం తర్వాత అన్నాడు.
అంటే సుమారు 700 సంవత్సరాల తర్వాత యెహోషువ నాయకత్వంలో ఆ యొక్క దేశాన్ని ఆక్యుపై చేశారు. కాబట్టి ఆ యొక్క పట్ట అంటే కనాను దేశం యొక్క పట్ట అంతా కూడా అబ్రాహాముకి ఇచ్చేసాడు అసలు ముందే. కాబట్టి దేవుడు సహాయం చేస్తే అతను ఆ నలుగురు రాజుల్ని మరి ఓడించాడు. ఓడించి అక్కడి నుంచి మరి లోతుని తీసుకొనొచ్చాడు. ఇక చెప్పాలంటే గనక అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆహ్, ఇప్పుడు ఈ సంఘటన 19వ అధ్యాయం అయ్యేటప్పటికల్లా లోతు యొక్క ఇక్కడికొచ్చినటువంటి కాలం ఏంటంటే 15 సంవత్సరాలయింది అప్పటికే. అంటే ఆహ్, అబ్రహాము దగ్గర నుంచి వేరైపోయినప్పటి నుంచి ఇప్పుడు సొదొమ పట్టణం అంటే కాల్చబడే వరకు 19 ఏళ్లయింది. కానీ మొదట వచ్చిన 4 సంవత్సరాలకి అతను సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ సొదొమను ఓడగొట్టి లోతును పట్టుకుపోయాడు 4 సంవత్సరాల తర్వాత. 4 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఇంకా సొదొమలో కంటిన్యూ లేకుండా బయటికి రావాల్సింది. కానీ రాలేదు. అయితే రాకుండా అతను ఆ లోపలనే ఉండిపోయాడు. మరి కారణం ఏమిటో తెలీదు గానీ, ఆ లోకం యొక్క ఆకర్షణ అంత బలంగా ఉంటదనమాట. హి కుడ్ నాట్ కమ్ ఔట్ బికాజ్ ఫైనాన్షియల్‌గా డబ్బు విషయంలో, సంపాదన విషయంలో చాలా ఎక్కువగా సంపాదించుకోవచ్చని అక్కడ ఉండిపోయాడనుకుంటా. ఇప్పుడు ఈ 19వ అధ్యాయంలో చూస్తే గనక అతను మరి మొదట సొదొమకు వెలుపల వేసుకున్నాడు గుడారం. 4 ఏళ్లయిన తర్వాత సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడేం రాశాడంటే సొదొమ యొక్క గవిని దగ్గర కూర్చున్నాడని. గవిని దగ్గర కూర్చున్నాడనంటే పెద్ద మనుషుల్లో, ఆ పట్టణం యొక్క పెద్ద మనుషుల్లో అతను ఒకడనమాట. అందుకోసం లోతు నీతిమంతులుగా చెప్పబడ్డాడు. ఇక్కడ 2వ పేతురు 2వ అధ్యాయం 7, 8 వచనాలు. 2వ పేతురు 2వ అధ్యాయం 7, 8 వచనాలు. నేను ఈ వచనాలు కొన్ని రాసి పెట్టుకున్నాను రెడీగా టైం సేవ్ చేసుకోవడానికి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. అక్కడ ఏమంటారు, గవిని దగ్గర పెద్దల యొక్క జాబితాల్లో ఒక ఏమంటారు అది సిటీని జడ్జి చేసే వాళ్ళలాగా కూర్చున్నాడు. అక్కడ వాళ్ళు చెప్తుంటే సంగతులను విన్న వాటిని, చూచిన వాటిని వాళ్ళ మధ్య కామ వికారయుక్తమైన అంటే సెక్షువల్ ఇల్లిసిట్ రిలేషన్‌షిప్ లేకపోతే పర్వర్టెడ్ రిలేషన్‌షిప్స్‌తో అతను ఎంతగానో బాధపడ్డాడు. కానీ అక్కడి నుంచి బయటికి రాలే. అక్కడే కంటిన్యూ అయ్యాడు. అది ప్రాబ్లమ్ అక్కడ. కాబట్టి లోతు నీతిమంతుడుగా పేర్కొన్నాడు. లోతు నీతిమంతుడుగా చెప్పబడ్డాడు. అనగా నిజదేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉన్నది, నీతిగా బతుకుతున్నాడు. కానీ చుట్టూ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిని చూసి వినిన వాటిని బట్టి దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఇలా దినదినము నొప్పి పొందుట చేత ఏమి లాభం, అసలు ఏం పొందుకున్నాడు, ఏం సంతోషం? కానీ బయటికి మాత్రం రాలేకపోయాడు. చివరికి ఆయన కూతుళ్ళను, అల్లుళ్ళను కూడా అక్కడే చూసుకున్నాడు. కూతుళ్ళకి ఏర్పాటు చేసుకున్నాడు అల్లుడిని. వారి మధ్య ఇరుక్కుపోయాడు. వెలుపలికి రాలేకపోయాడు. అంటే ఇంకా డీటెయిల్స్ కారణం అయితే తెలియదు గానీ, బట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే అతను అలాగే ఉండిపోయాడు. మనం కూడా విశ్వాసం కలిగిన తర్వాత లోకంలో జీవిస్తున్నాం. ఇప్పుడు మనం కూడా లోకంలో ఉన్నాం. కానీ బహు జాగ్రత్తగా లోక సంబంధమైన విషయాల్లో ఆకర్షణలో వారితో ముడివేయబడేటటువంటి పర్మనెంట్ సంబంధాల్ని మనం ఏర్పరచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉండే వాళ్ళతో పర్మనెంట్ బంధాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి వ్యాపారం, కలిసి వాళ్ళతో పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు చేయకూడదు. సో, ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. బట్ ఈ అబ్రహాం ఏమో అలా కాకుండా అందులో ఉండిపోయాడు. ఇప్పుడు మన 19వ అధ్యాయం నెక్స్ట్ పోర్షన్ 4-14 వచనాలున్నాయి. ఇది ఒక్కసారి చదివేస్తారమ్మా? 10, 11 వచనాలున్నాయి కానీ చదివేసేయండి. ఓకే. వారు పండుగనకు ముందు
ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును, వృద్ధులను, ప్రజలందరును నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్ద నున్నవారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనొకడి. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చెదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చియున్నారు అని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు గాక, వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. ఇక్కడ అతను మరి ఆహ్, ఇక్కడేమో గవిని దగ్గర కూర్చున్నాడు ఒక పెద్ద మనిషిలాగా. కానీ అతనికి ఏం గౌరవం ఉంది? దేర్ వాస్ నో రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఇప్పుడు ఈ సమయంలో వచ్చిన తర్వాత, అయ్యా అన్నలారా ఇలా చెయ్యొద్దని ఆయన బతిమాలుతూ వచ్చాడు. బతిమాలుతూ యాక్చువల్‌గా ఆ ఇద్దరు తన కుమార్తెల్ని మరి అటువంటి భయంకరమైనటువంటి వాతావరణంలో కాపాడుకోగలిగాడు. వారు పురుషుని కూడనటువంటి ఇద్దరు కుమార్తెలనంటే ఇట్ వాస్ సో, అంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి అయినా కానీ ఒక తండ్రిగా తన ఇద్దరు కుమార్తెలను కాపాడాడు. వారిని ఇప్పుడు ఈ వచ్చినటువంటి అతిథుల్ని కాపాడటానికి వారిని సమర్పించడానికి కూడా సిద్ధమయ్యాడు ఈయన. అప్పుడు వీళ్ళేమన్నారు, ఏం రెస్పెక్ట్ ఇన్ని సంవత్సరాలు ఇక నేను అనుకుంటా అంటే 19 ఏళ్ళు అయింది అనంటే అతను ఎప్పుడైతే మెసొపొటేమియా రాజుల నుంచి అబ్రహాము విడిపించి తీసుకొచ్చాడో అప్పుడు లోతుకి కొంచెం బలం ఎక్కువైంది. మా చిన్నాన్ననే మమ్మల్ని వచ్చి తీసుకొచ్చాడయ్యా, ఆయన తీసుకురాకపోతే అసలు మీకెక్కడిది ఇదంతా అని చెప్పి ఏం మాట్లాడాడో తెలియదు. అందుకే అతనికి పెద్దరికం ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈ మనుష్యుడు సారీ ఏమంటారు వీళ్ళు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా చూస్తున్నాడు. కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తామని చెప్పి లోతు అను ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించారు. చూడండి, వాళ్ళు అన్ని సంవత్సరాలు వాళ్ళకు మరి తను బాధపడుతూ అతనికి సంతోషం లేదు. ఎందుకు వెళ్ళాడో మరి, కేవలము డబ్బుల విషయంలోనే ధనవంతుడవ్వాలని వెళ్ళాడో ఏంటో గాని దానికోసం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను మరి సమాధానం లేదు, విశ్రాంతి లేదు. అయినా ఇప్పుడు ఈ సమయం వచ్చినప్పుడు అతన్ని ఎంతగా హేళన చేస్తూ వచ్చారు. ఈవెన్ అల్లుళ్ళ దగ్గరికని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాడాయను. అతను చెప్పాడు ఏమని, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని వాళ్ళకి చెప్పాడు గాని వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? వాళ్ళకి అర్థమే కాదు. కాబట్టి ఈ లోకములో గనక మనం పోయి వాళ్ళ మధ్య గనక మనం ఏదైనా పదవులు లాంటివి సంపాదించుకొని గొప్పగా గౌరవం పెంచుకోవడానికి ట్రై చేసినా, సమయం వచ్చినప్పుడు వాళ్ళ మాట మనం వినకుండా వారి యొక్క పాపంలో గనక మనం పాలు పొందటానికి మనం విరమిస్తే గనక, వేరైపోతే గనక మనకు వ్యతిరేకంగా అవుతారు. ఎలాంటి నిజమైనటువంటి సంతోషం అక్కడ ఉండదు యాక్చువల్‌గా చెప్పాలంటే గనక. సో, అలాగ వాళ్ళు మరి అతను అస్సలు లెక్కపెట్టలేదది. కాబట్టి
మళ్ళీ ఇప్పుడు 13వ వచనంలో మేము దేవదూతలు ఏమన్నారంటే, "మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెను" అని అన్నాడు. అది క్రానలాజికల్ బైబిల్‌లోని ప్రకారంగా నేను లెక్క రాసుకున్నాను ఇక్కడ. ఇది అదే 19 ఏళ్ళు అయింది. సొదొమకి ప్రాంతానికి అంటే అబ్రహాం నుంచి విడిపోయి లోతు ఇక్కడికి వచ్చే వరకు 19 సంవత్సరాల తన యొక్క జీవితం. అయితే మనము 18వ అధ్యాయం గనక చూస్తే చూడండి, ఆదికాండం 18, 20, 21 పక్కనే ఉంటుంది చూడండి. ఆదికాండం 18, 20, 21. అప్పుడు యెహోవా కనబడ్డాడు. కనబడి అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాంతో సంగతులను షేర్ చేశాడు. కానీ దేవుని కుమారుడు అంటే యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆయన 20, 21 వచనంలో 18వ అధ్యాయంలో మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది గనక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయనిడలా నేను తెలుసుకొందును అనేను. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే దేవుడు గొప్ప తీర్పులు చేయబోయేటటువంటి సమయంలో ఆయనకు సన్నిధికి వచ్చినటువంటి పాపపు మొరను వెరిఫై చేసుకోవడానికి మరి దేవుడు ఇలాగా చెక్ చేస్తాడన్న సంగతి మనము అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుడు అతని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు యూనివర్స్ అంటే ఇప్పుడు భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల్లో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటి యొక్క అడ్మినిస్ట్రేషన్ టోటల్‌గా వాటిని దేవుడు ఎలా చేస్తున్నాడని మనకు అర్థమవుతాదంటే ఇప్పుడు ఎందుకు ఇన్స్పెక్షన్ చేసి వచ్చాడు? బట్ గాడ్ ఇంకొకటి ఏంటంటే దేవునికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి వచ్చాను అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. గాడ్ డస్ నాట్ నీడ్ టు బి ఇన్ఫార్మ్డ్. అంటే దేవునికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఆయన ఒక పద్ధతి అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిని యూనివర్స్‌లో ఆయన దేవదూతలతో కలిసి ఆయన మరి పరిపాలన చేయటం అనేది దేవుని యొక్క చిత్తంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవదూతలకి అవకాశాన్ని కల్పించాడు. మనం దీన్ని అర్థం చేసుకోవడం అంటే నేనేంటంటే అర్థం ఈ భూమి మీద మాత్రమే కాదు, భూమితో పాటు సూర్య, చంద్ర, నక్షత్రాలు, గ్రహాలన్నిటిపైన కూడా మొత్తాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ దేవునికి ఉంది. ఆ దేవుడు కూడా దేవుని కుమారునికి ఇచ్చినట్లుగా హెబ్రీ 1వ అధ్యాయంలో చూస్తాం. దేవుని కుమారుడే సర్వాన్ని పరిపాలిస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 1 వర్స్ 'కొలాషియన్స్‌లో ఉంది. కొలస్సీ 1వ అధ్యాయం. కొలస్సీ 1వ అధ్యాయంలో చూస్తే గనక 16వ వచనం 17లో ఉంది యాక్చువల్‌గా. 16లో ఏముందంటే, ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయనందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి ఫర్ హిమ్ దే ఆర్ ఆల్ క్రియేటెడ్. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఆయనే సమస్తము ఆధారభూతుడు అంటే he created for himself and then he exists before anything and he holds all the creation together. All things subsist together by him. That means ఒకదాంతోనొకటి ఉన్నటువంటి ఈ యొక్క ఉండటం అనేది దెర్ ఇస్ అటామిక్ గ్లూ ఆఫ్ ద మ్యాటర్. ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి అవన్నీ కూడా హీ హోల్డ్స్ టుగెదర్ ఆల్ థింగ్స్. సో ఇంపార్టెంట్ ఏంటంటే సమస్తాన్ని కూడా ఆయన నడిపిస్తున్నాడు. కానీ దానితో పాటు ఆయన దేవదూతలకు కూడా ఈ యొక్క బాధ్యత అంటే అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు పాలు పొందారు. రాబోనటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములకు వచ్చి ఆయన పరిపాలన చేసే కాలంలో
దేవదూతలతో సమానంగా ఇప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు, ఇప్పుడు దేవుడు ఎంతో నమ్మకమైన వాడని వర్తమానం విన్నాం. ఆయన ద్వారా మనము పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా నమ్మకత్వం అనేటువంటి గుణం ప్రకారంగా దేవునికి నమ్మకంగా మనం ఉంటే గనక, ఆయనతో పాటు పరిపాలన చేయటానికి అంటే ఈ యొక్క గ్రహాలన్నిటిపైన లేకపోతే ఎక్కడ పెడతాడో మనకు తెలీదు గానీ, వాటన్నిటిపైన గూడా అధికారం ఇవ్వటానికే మనం సిద్ధపరుస్తున్నాడు యాక్చువల్‌గా చెప్పాలంటే గనక. ఇప్పుడు ప్రస్తుతం దేవదూతలకు ఆ యొక్క లోకం అనేది అప్పగించబడినది. రాబోనటువంటి కాలంలో మనుష్యునికి అనుగ్రహించబడుతదని రాయబడింది. చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికని మళ్ళొకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంది. రెండవ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న రాబోవు లోకము ఆయన దూతలకు లోపరచలేదు అన్నాడు ఆయన. రాబోయేటటువంటి లోకం అనంటే నెక్స్ట్ ఏజ్‌లో యేసుక్రీస్తు ప్రభువు వారు పరిపాలన చేస్తాడు. ఆయన భూమిని మాత్రమే కాకుండా ఆకాశ మండలాన్ని సమస్తాన్ని కూడా ఇప్పుడు చేస్తున్నాడు. అప్పుడు మరి శత్రువైనటువంటి సాతాను కూడా తొలగించి మొత్తము మరి ఆయన్నే పరిపాలిస్తాడు. అప్పుడు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అంటే, మనుష్యునికి నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువనిగా ఇప్పుడు చేశావు, కానీ మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. ఇది ఫ్యూచర్ గురించి ప్రాఫెసీ చెప్తున్నాడు దావీదు తన కీర్తనలో. ఏమంటాడంటే, మనుష్యునికి మహిమా ప్రభావంతో కిరీటము ధరింపజేసి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తం ఉంచితివి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కింద సమస్తాన్ని ఉంది. ఆయనకు తోడుగా మనం కూడా ఆయనతో కలిసి పరిపాలన చేస్తాం. ఇందాక రెవల్యూషన్ చాప్టర్ 17లో చూస్తే గనక ఆయనతో పాటు యుద్ధము చేసేవాళ్ళు ఎవరండి? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైనటువంటి విశ్వాసులు. వాళ్ళు ఆయనతో పాటు యుద్ధానికి కూడా వెళ్తారని అక్కడ రాస్తుంది అక్కడ యాక్చువల్ చెప్పాలంటే కనుక. సో మనము ఇప్పుడు నమ్మకమైనటువంటి విశ్వాసులకు దెర్ ఇస్ ఎ ఫ్యూచర్, దెర్ ఇస్ ఎ బిగ్ వర్క్. నా ప్రెజెంట్లీ అడ్మినిస్ట్రేషన్ ఈస్ డన్ బై ది ఏంజలిక్ బీయింగ్స్. జకరియా గ్రంథం 1వ అధ్యాయం దయచేసి చూడండి, పేజ్ నంబర్ 777 పాత నిబంధనలో 777 తెలుగులో. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా, అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేనడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతుననెను. కంటిన్యూ చేయమా, ఇంకా 2 వచనాలు అట్లాగే. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమందంతట తిరుగులాడవచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను. సో ఈ దేవదూతలు డిఫరెంట్ దూతలు రకరకాలైనటువంటి గుర్రముల మీద, అంటే చుక్కలు కలిగినట్టు గుర్రాలు, తెల్లని గుర్రాలు, ఎర్రని గుర్రములు ఎక్కి వాళ్ళు లోకం అంతటా కూడా తిరుగులాడుతున్నారు వాళ్ళు. వీళ్ళు అదృశ్యమైన వారు. అంటే వీళ్ళు కనబడరు. మనకి ఇప్పుడు కనబడరు యాక్చువల్‌గా. దేవదూతలు పనిచేస్తున్నారు. డోంట్ థింక్ దట్ సాతానుడు ఒక్కటే లోకంలో వాడి ఇష్టానుసారంగా చేస్తుండడం కాదండి. ప్యారలల్‌గా వాడికంటే బలవంతమైనటువంటి దేవుని యొక్క దూతలు మన పక్షాన కూడా పనిచేస్తున్నారు. దేవుని కొరకు పనిచేస్తున్నారు. దేవుని పక్షాన ఉన్నారు. కానీ దేవుడు రక్షింపబడిన వారి యొక్క భద్రత కొరకు కూడా దేవదూతల్ని ఏర్పాటు చేశారన్నాడు. కాబట్టి ఆ దేవదూతలు ఈ భూలోకం అంతా తిరుగుతూ వాళ్ళు విచారణ చేస్తున్నారు. 6వ అధ్యాయం చూడండి. అదే జకరియా 6వ అధ్యాయంలో 5వ వచనం. అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిను విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రంలో ఉన్న రథములు ఉత్తర దేశంలోనికి, తెల్లని రథములు ఉన్నటువంటి రథములు వాటి వెంబడి పోవున్నట్లుగా. మరి తర్వాత అసలు యాక్చువల్‌గా ఇది బైబిల్‌లో గనుక ఉత్తర దేశం అంటే బబులోనికి అన్నమాట.
మరి తర్వాత చుక్కలు చుక్కలు గల దేశం రథంలో దక్షిణ దేశం అంటే ఈ ఐగుప్తుకు వెళ్తున్నట్టుగా బలమైనటువంటి గుర్రములు బయలు వెళ్ళి లోకమంతట సంచరించి ప్రయత్నించగా పోయి లోకమంతట సంచరించుడని అతడు సెలవిచ్చాను గనుక అవి లోకమంతట సంచరించను. కాబట్టి దేవుని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే, దేవుడు రకరకాలైనటువంటి వేరియస్ లెవెల్స్‌లో ఉన్నటువంటి దేవదూతల్ని ప్రపంచంలో తిరుగుతా ఉన్నారు. ఇంకొక వ్యక్తి కూడా తిరుగుతాడు. ఆ వ్యక్తి ఎవరంటే సాతానుడు. యోబు కేసులో దేవుడు అడుగుతాడు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఏమన్నాడు? ఈ భూమి మీద ఇటు అటు తిరుగుతూ నేను వచ్చాను అని అంటాడు. వాడు అదే పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకంగా పాపములో ఉన్నటువంటి వాళ్ళందరినీ ముఖ్యంగా విశ్వాసుల్ని వారికి అగెయిన్స్ట్‌గా నేరారోపణ చేయటానికి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నాడు వాడు. ఎక్కడెక్కడ శోధించాలో, ఎవరైతే విశ్వాసులు శరీర తత్వముతో జీవిస్తూ ఉంటారో వారిని తన యొక్క ఆలోచనల గాలి తరంగాల ద్వారా ఆలోచనలను పురికొల్పి ఆ ఆలోచనకు లోనయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తాడు. లోపలికి రాడు విశ్వాసుల్లో. కానీ వెలుపల నుంచి మాత్రం అలా ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ప్యారలల్‌గా ఒకవైపు సాతానుడు తిరుగుతున్నాడు లోకంలో. ఇంకొక వైపు దేవుని యొక్క దూతలు కూడా తిరుగుతున్నారు. దేవుని దూతలు ఎందుకోసం తిరుగుతున్నారు? దేవుని దూతలు రక్షణ పొందిన వారికి పరిచర్య చేయటానికి దేవుడు అరేంజ్ చేశాడు. అంతేకాదు యూనివర్స్ అంతా కూడా పరిపాలన కోసం, రక్షణ కోసం, పరిపాలన కోసం కూడా వాటిని ఇచ్చాడు. హెబ్రీ 1వ అధ్యాయంలో 14వ వచనంలో దేవదూతల గురించి ఏం మాట్లాడాడంటే, వీరందరూ అంటే దేవదూతలు రక్షణయైన స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే రక్షణ పొందినటువంటి మన కోసం దేవుడు అనేక మంది దేవదూతలు ఉంచాడు ఇక్కడ. ఇక నేను దేవదూతల సబ్జెక్ట్ మాట్లాడితే ఇంకే ఎక్కువైపోద్ది. అంటే అటే కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుంది. బట్ జస్ట్ అండర్స్టాండ్ దెర్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గాడ్ త్రూ ఏంజలిక్ బీయింగ్స్. కాబట్టి ఈ యొక్క జకర్యాలో చూపించిన దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుడు అనేక మంది దేవదూతలను పంపించాడు విచారణ కోసం. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అది దానియేలు గ్రంథంలో ఉంటాయి. రాజకీయ సంబంధమైనటువంటి డిసిషన్స్ తీసుకోవటానికి ఒక గ్రూప్ ఉంటుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని మనం చెప్పొచ్చు. ప్రతి దేశంలో కూడా ఏ రాజు ఉండాలా, ఎవడు గెలవాలా, ఎవడు పోవాలా అనేటటువంటి నిర్ణయం కూడా దేవుడే. ఈ లోకంలో ఏ అధికారి కానీ, ఏ మినిస్టర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేక ఈవెన్ అధికారుల సైతం కూడా ప్రభుత్వం చేయటానికి అపాయింట్ చేసేది దేవుడు మాత్రమే. దేవుడి అనుమతి లేకుండా ఎవరు కాదు. కాబట్టి అధికారులు అనేటటువంటివి దేవుని వలననే కలుగుతుంది ఫైనల్‌గా. వీళ్ళేదో అన్ని నేను ఆ పాలిటిక్స్ చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఓట్లు తెప్పించుకున్నాను, అది చేశాను, ఇది చేశాను అంటాడు కానీ చివరికి దేవుని యొక్క భవిష్యత్తు ప్లాన్ ప్రకారంగా మనిషి యొక్క హృదయాన్ని అనుసరించి, సాతాను యొక్క ప్లాన్ అనుసరించి దేవుడు ఏదైతే చేయాలో దానికి అనుగుణంగా అంతా నడిపిస్తుంటాడు. సమస్తమును సమకూడి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ప్రేమించిన వారికి మేలు కలగడానికి చేస్తూ వస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గనక వాళ్ళ అడ్మినిస్ట్రేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దేవునికి మరి ఇప్పుడు చూడండి ఆదికాండం 11వ అధ్యాయం. దేర్ వాజ్ వన్ మోర్ ఇన్సిడెంట్. ఆదికాండం 11వ అధ్యాయం చూడండి 11:5. జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 5 చూడండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు గోపురం కడుతున్నారు. గోపురం కట్టేటప్పుడు వాళ్ళ యొక్క విషయం అనేది ఈ దేవదూతలు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. సో ఆయన పర్సనల్‌గా వచ్చాడు. ఇంపార్టెంట్ చూడండి. అక్కడ ఉండేటటువంటి దేవుడు హీ హాస్ కమ్ పర్సనల్లీ టు వెరిఫై. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చాడో బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఒక కమిటీ ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి సంగతులు ఉంటే గనక విచారణ చేయటానికి కమిటీస్‌ని పంపిస్తాడు. ఆయన కమిటీను పంపడం కాదు గానీ ఇక్కడ స్వయంగా వచ్చాడు. ఇంపార్టెంట్ డిసిషన్. అంతకుముందు ఒకే భాష ఉండేది. భాషను మార్చేటటువంటి సందర్భం అది. అప్పుడు వాళ్ళని చూసి ఆయన 7వ వచనంలో కనుక మనము దిగిపోయి, మనము అనంటే త్రియేక దేవుడు,
వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ భాషలు తారుమారు చేయడం రండని అనుకొనెను. సో, బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఏమంటున్నా అంటే జెకర్యా గ్రంథంలో ఏంజెల్స్ ఆర్ దే ఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి వాళ్ళు చెబితే అక్కడి నుంచి ఆయన అలా చేశాడు. ఇక రెండవ ఇంకొక ఇన్సిడెంట్ చూస్తాం. ఏంటది? నోవా కాలంలో జల ప్రళయములతో ప్రపంచాన్నంతా ముంచేశాడు కదా! ప్రపంచాన్ని దేవుడు ఎప్పుడైతే తీర్పు తీరుస్తున్నాడో, ఆ తీర్పు తీసే సమయంలో యెహోవా దేవుడు ప్రత్యక్షంగా ఆ యొక్క తీర్పును కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. హి ఈస్ ఎగ్జిక్యూటింగ్ ది జడ్జ్‌మెంట్ పర్సనల్లీ. సామ్స్ 29 వర్స్ 10 చూడండి. కీర్తనలు 29 10వ వచనం. ఇంగ్లీష్‌లో జెహోవా సాట్ యాస్ కింగ్ ఎట్ ద ఫ్లడ్, ఎంథ్రోన్డ్ ఎట్ ద ఫ్లడ్, జెహోవా సిట్టెత్ యాస్ కింగ్ ఫరెవర్. తెలుగులో చూడమ్మా. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన పరలోకంలో నిత్యము రాజుగా ఉన్నాడాయన. ఈ సర్వలోకాధిపతి అంటే అర్థం ఏంటంటే సర్వలోకాలని కంట్రోల్ చేసేటటువంటి ఆయన యొక్క సన్నిధిలో నుంచి దేవదూతలు వెళ్ళారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది. నోవా కాలంలో వాళ్ళంతా చెడ్డవాళ్ళని పర్సనల్‌గా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇక జడ్జిమెంట్ తీర్పును విధించేటప్పుడు సమూల నాశనం అవ్వటానికి ఆ జల ప్రళయంలో పైనే తన సింహాసనం వేసుకొని యెహోవా కూర్చున్నాడు అంటాడు యాక్చువల్‌గా. సచ్ ఏ పవర్‌ఫుల్ అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అంటే దేవుడు ఏదైనా చేస్తే గనక ఎలాంటి ఒక్క పొరపాటు లేకుండా స్పష్టమైన విధిగా చక్కగా చేసేటటువంటి దేవుడు. ఎలాంటి తప్పు చేయడు. నా ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ 19వ అధ్యాయంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు దేవదూతలు అతనితో పాటు వచ్చారు. వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఆ ఇద్దరు దేవదూతలు ఏమన్నారంటే, "మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితిని. వాటిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక వి ఆర్ నౌ ఆథరైజ్డ్." నాశనం చేయటానికి యెహోవా మమ్మల్ని పంపించాడన్నాడు. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇట్ హ్యాపెన్స్ విత్ ది దేవుని యొక్క అనుమతితోనే దేవుడు పరిపూర్ణంగా కంట్రోల్‌లో మనము ఈ విషయాన్ని మనం చూస్తాం. సో, అదే గాకుండా ఇంకొకటేంటి ఇక్కడ 19 చాప్టర్ 19 వర్స్ 15కి రావాలా? నో. అవును. అవునండి. ఆ! హ్మ్. నో. నో. ఇన్ ద సేమ్ వే ప్రెజెంట్ వరల్డ్ ఆల్సో విల్ బి డెస్ట్రాయిడ్ వెన్ ద మ్యాన్ ఆఫ్ సిన్ కమ్స్. అంటే ఇప్పుడు ఈ ఎలాగైతే అప్పుడు ఈ సొదొమను దేవుడు నాశనం చేశాడో, రాబోనటువంటి కాలంలో కూడా మరి దేవుడు ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని ఆహ్, నాశనం చేస్తాడని మనం చూస్తాం. ఎప్పుడు నాశనం చేస్తాం? అదొక ఆహ్, పర్టిక్యులర్‌గా పాపము పండిన తర్వాత. ఇక్కడేమన్నాడు? పాపము సంపూర్ణమైందో లేదో చూడటానికి వచ్చామన్నాడు 18వ అధ్యాయంలో. ఇక్కడ 19లో కన్ఫర్మ్ చేశాడు. యెస్, ఇట్ ఈస్ నౌ ఫినిష్డ్. డిస్ట్రక్షన్‌కి అది రెడీ అయింది. ఇప్పుడు ఈ లోకం ఎందుకు నాశనం గాకుండా మిగిలిపోయింది? ఇంకా ఎందుకున్నదనంటే, దేవుడు పరిపూర్ణమైనటువంటి అంటే దాని దీర్ఘశాంతం చేత అనేకులకి ఆయన రక్షణలోకి రావటానికి ఒకటి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. రెండవదేంటంటే, మనకు స్పష్టంగా ఎప్పుడు ఆయన నాశనం చేస్తాడో కూడా మనకు రాయబడింది యాక్చువల్‌గా. పత్రిక, తెస్సలోనికీయులకు పత్రిక రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 3, 4 వచనాలు చూడండి. మేము మీకాజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. 2 Thessalonians chapter 2 verse 3 and 4. మొదట భ్రష్టత్వము సంభవించి హ్మ్. నాశనం పాత్రుడగు పాప హ్మ్. పురుషుడు హ్మ్. బయలుపడితేనే గాని ఆ దినము రాదు. హ్మ్. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక, ఏ విధముగానైనను ఎవ్వడును మిమ్మును మోసపరచనీయకుడి. అంటే వాడు దేవుని యొక్క యెరూషలేము దేవాలయంలో వాడే దేవుడుగా తను కూర్చుంటాడు.
ప్రకటన గ్రంథంలో చూస్తే వాడు విగ్రహము ఉంచబడొచ్చు. వాడన్నా కూర్చోవచ్చు. లేకపోతే ఇక్కడ తెస్సలోనిక పత్రిక ప్రకారం వాడు కూర్చుంటాడన్నాడు. వాడు కూర్చునే బదులు వాని యొక్క రిప్రజెంటేటివ్‌గా ఆయన యొక్క విగ్రహం పెడతాడని మనము ప్రకటన గ్రంథం ద్వారా అర్థం చేసుకోవచ్చు. 13వ అధ్యాయంలో ఉంది ఆ మాట. కాబట్టి అది సిగ్నల్. ఎప్పుడు అది సంపూర్ణంగా అవుతుందనేది మనకు తెలుసిప్పుడు. ఎప్పుడైతే యెరూషలేము దేవాలయంలో జరుగుతుందో అప్పుడు టక్కున ఇంక అయిపోయిందనమాట అక్కడి నుంచి. దట్ చాప్టర్ విల్ బి క్లోజ్డ్. వి విల్ నో క్లియర్‌లీ. సో, మనము ఆ యొక్క పరిస్థితిలో ఆ కాలం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. సో, నౌ గో బ్యాక్ టు 9:15-22 అండి. యాహ్! 9:15-22. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షణలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో, పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది. నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయారను పేరు పెట్టబడెను. సో, వీళ్ళు నాశనం చేయకముందు ఏమంటున్నాడు ఇప్పుడు తడవు చేసి వాళ్ళను అర్జెంట్‌గా నువ్వు తప్పించుకొని పోవాలిక్కడ. నీవక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేను. సీ దిస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. అంటే నీతివంతుడు ఒక్కడే అయినా తనను బట్టి తన కుటుంబాన్ని కూడా, తన పిల్లలు, తన భార్యను కూడా మరి అక్కడి నుంచి తొలగిపోవడానికి, పంపకపోవడానికి అరే! నువ్వు ఇక్కడ ముందే పర్వతానికి బొమ్మన్నాడు. పర్వతానికి బొమ్మంటే మళ్ళా ఆ పట్టణం ఆశపడ్డాడు. చిన్న పట్టణం ఉంది. అక్కడికెళ్తానని చెప్పాడక్కడ. ఊరు అని రాసింది గానీ, యాక్చువల్‌గా దట్ ఈస్ ఆల్సో ఎ స్మాల్ టౌన్ అది కూడా. సో, అక్కడ కూడా మరి వెళ్ళాలనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం ఏంటంటే, అక్కడి నుంచి కూడా మనసు మార్చుకొని అక్కడేదో పరిస్థితులు బాగలేవని, అక్కడి నుంచి మళ్ళీ పర్వతం దగ్గరికి వెళ్ళిపోతాడనుకోండి తర్వాత. మొదట దేవుడిచ్చినటువంటి సజెషన్‌ని యాక్సెప్ట్ చేయకుండగా, మళ్ళా అక్కడ రిక్వెస్ట్ చేసి ఇంకో చోటుకి వెళ్తానన్నాడు. కానీ అక్కడ కూడా నిలబట్టుకోలేకపోయాడు. కానీ ఏమన్నాడంటే, ముందు ఇక్కడి నుంచి పోవాలి. ఇక్కడి నుంచి. మీరు పొయ్యే వరకు నేనేమి చేయలేనన్నాడు. సేమ్ థింగ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల్లో నమ్మకంగా మనము జీవిస్తూ ఉంటే, విశ్వాసులందరూ నమ్మకంగా ఉండాలి అని, ఎదురు చూడాలని మనం ప్రభు అడుగుతా ఉన్నాడు. మనం క్యాజువల్‌గా, లైట్‌గా తీసుకోకూడదండి ఈ విశ్వాసులు. ఎవరైతే ఆయన కొరకు ఎవరి కోసం వస్తున్నాడు యేసు ప్రభువు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీ 9వ అధ్యాయం. 28వ వచనం. 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపులను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే మొదటిసారేమో అనేకుల పాపములను భరించడానికొచ్చాడు. అర్పించుకోవడానికొచ్చాడు. ఇప్పుడు రెండవసారి ఎందుకొస్తున్నాడంటే తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తం. ఇట్స్ ఇంపార్టెంట్. విశ్వాసులమైనటువంటి మనము ఆయన కోసం కనిపెట్టాలి. ఆయన కోసం చూడాలి. ఇప్పుడేమంటాడంటే ఎవరైతే అలా కనిపెడతారో వాళ్ళు ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తే తప్ప ఈ లోకం పైన ఆయన ప్రళయాలు తీసుకొని రాడు ఆయన.
రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజుల పైన, మరి అవిశ్వాసుల పైన, అంటే సువార్తను విననటువంటి వాళ్ళు, చూడండి తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనిక 2వ తెస్సలోనికలో ఉంటుంది. 1వ అధ్యాయంలో ఏమంటాడంటే 6 నుంచి కలిసి ఉంది, 6, 8. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు కలుగునట్లుగా. అదే 10వ వచనంలో చివరి మాట ఉంది. అట్టి వారు అంటే ఎవరు? ప్రతిదండన పొందేవారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం ముందరి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనం అనేటటువంటి దండనను పొందుతారు. వారిని దండించడానికి వస్తున్నాడు. దట్ ఈస్ వై యెహోవా దినము అంటేనేమో భయంకరమైనటువంటి దినం. ఆయన దొంగ వలె వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? చెప్పకుండా అకస్మాత్తుగా వచ్చి ఎవరిని ఎత్తుకుపోతాడు? దొంగ ఎవరు తీసుకుపోతాడు? విలువైన విషయాలు, వస్తువులు తీసుకుపోతాడు. అలాగే యేసు ప్రభు వారు ఆయనను ఎదురు చూస్తున్నటువంటి విశ్వాసులను తీసుకొని పట్టుకెళ్ళిపోతాడు ఆయన యాక్చువల్గా. సో ఎలా అప్పటి వరకు ఎప్పుడైతే వీళ్ళు ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నటువంటి విశ్వాసుల్ని తీసుకొని పోయే వరకు ఆయన ఈ యొక్క నాశనం అనేది చేయలేడు. ఎలాగైతే లోతును అక్కడి నుంచి పంపించే వరకు నేను చేయలేనన్నాడో, మరి ఈ కాలంలో కూడా విశ్వాసుల విషయంలో అంతే. కాబట్టి మనం విశ్వాసులంగా లైట్గా, తేలిగ్గా కాకుండా సీరియస్గా ప్రభువుని నమ్మకంగా వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇప్పుడు ఈ యొక్క పట్టణం మనము 23 నుంచి 29 చూడండి. ఇది కూడా లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును, అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును, ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఫైనల్గా పట్టణాన్ని నాశనం ఎట్లా చేశాడు? యెహోవా సన్నిధిలో నుంచి, అంటే పరలోకం నుంచి, ఆకాశము నుండి మరి గంధకములు వచ్చాయి. అంటే లైమ్ అంటారు కొంతమంది, లైమ్ కానీ సల్ఫర్ కావచ్చు. అగ్ని ఆకాశం నుండి వచ్చింది. తర్వాత ఉప్పు. ఇప్పుడు ఆ ప్రాంతంలో మొలకలేం మొలవవు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పాడైపోయింది. ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతం, అట్లాగే ఉంది. దాన్ని ఎంతో మంది దీని మీద పరిశోధన చేశారు. చాలా మంది దాన్ని, మనకి యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దాని విషయంగా చూస్తే. అయితే ఇప్పుడు సొదొమ గొమొర్రా 2 కాదు కానీ 4 పట్టణాలు డిస్ట్రాయ్ అయినట్లుగా మనకు ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. డియోట్రానమీ చాప్టర్ 29 వర్స్ 23లో యెహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబాయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను, ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు, దానిలో ఏది పుట్టకయు, దానిలో ఏ కూరయు మొలక ఉండట చూచి. అంటే కూరలు మొలవవు, తర్వాత ఏవి పుట్టవు, తర్వాత అది ఉప్పు చేత, గంధకం చేత పాడైపోయింది అని అక్కడ రాయబడింది. కాబట్టి ఇది 2 కాదు కానీ 4 ఉన్నట్లుగా మన మోషే ద్వితీయోపదేశకాండంలో తర్వాత ఆయన ఆ విషయాన్ని రాస్తూ వచ్చాడు. ఈ చివరి దినాల గురించి మాట్లాడుతూ
లూకాసు సువార్త 17వ అధ్యాయం 28వ వచనం గనుక చూస్తే గనుక 28 నుంచి అది చదువుకుందాం ఒకసారి. ఇట్స్ వెరీ గుడ్. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. మనం అది చూడకుండా వెళ్ళిపోకూడదు. కాబట్టి ఆయన ఏమన్నాడు చూద్దాం ఇక్కడ. లోతు దినములలో జరిగినట్టును జరుగును. హ్మ్. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు చాటుచు, ఇండ్లు కట్టుచూ నుండిరి. యాహ్! అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అంటే అర్థం ఏంటంటే ఇక్కడంతా జనులు తినుచు, కొనుచు, త్రాగుచు, అమ్ముచు అంటే వాళ్ళు నార్మల్ యాస్పెక్ట్స్ అనేవి జరుగుతా ఉన్నాయి ఇవి. ఇది పాపం అంటే దే ఆర్ నాట్ సిన్ ఇన్ దెమ్‌సెల్వ్స్. బట్ దే డిడ్ నాట్ బాదర్. అంటే దేవుడు దీని గురించి జడ్జ్ చేస్తాడు. మన జీవితం గురించి అనేటువంటి దేవుని యొక్క దృష్టిలో ఉన్న సంగతి వాళ్ళసలు పట్టించుకోలేదు. యాక్చువల్‌గా లోతు వెళ్లి వాళ్ళకి చెబితే గూడా వాళ్ళు హేళన చేశారు వాళ్ళంతా గూడా. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు ఆ అగ్ని పడే వరకు ఆ పొద్దున తెల్లవారుజామున వరకు అది జరిగిందది పొద్దున్నే. ఆ జరిగేటటువంటి టైం కల్లా అంటే రాత్రంతా నిద్రపోయారు. పొద్దున్నే జరిగిపోయింది అంతా గూడా. తెల్లవారినప్పుడు చూస్తే గనుక అలాగా జరిగిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ. సో, దాని అర్థం ఏంటంటే ఆహ్, అకస్మాత్తుగా జరిగేటటువంటి ఎలాగైతే జరిగిందో, అలాగే నోవా కాలంలో గూడా మనం ఏం జూసామంటే, ఆ పడవను కట్టిన తరువాత ఇంకా 7 రోజులు ఆపాడు దేవుడు. 120 ఇయర్స్ టైమ్ చెబుతూ వస్తే వాళ్ళంతా లైట్ తీసేసుకున్నారు. మళ్ళా 7 డేస్ కూడా మళ్ళీ చెప్పాడు. అయినా వాళ్ళు లైట్ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఆహ్, అంటే వాళ్ళకిచ్చినటువంటి ఆపర్చునిటీ అంతా వదులుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే అవుతది. ఈ కాలంలో గూడా మరి సువార్తను పట్టించుకోరు, విననటువంటి వారు చాలా ఉంటారు. తరువాత చూడండి మళ్ళా నెక్స్ట్ కంటిన్యూ అమ్మా. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి అది కాదు. సారీ. అక్కడ కాదు సారీ. లూకా సువార్తలోనే మనం ఇంకా ఉన్నాము. లూకా 31 32. లోతు 30. భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. హ్మ్. తన ప్రాణమును రక్షించగోరువాడు దానిని పోగొట్టుకొనును. దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకొనును. అంటే అర్థం ఏంటిది? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు ఎందుకు భార్య ఎందుకు టర్న్ అయింది? ఏమంటాడంటే తనకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ధనము గాని ఛీ! వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 19 సంవత్సరాలు అబ్రాహాముతో వేరయ్యేటప్పటికల్లా వాళ్ళకి చాలా పశువులున్నాయి. వాళ్ళకి చాలా మంది జీతగాళ్ళున్నారు. వాళ్ళకి చాలా డబ్బుంది. అంతా కూడా కాలిపోతుందిప్పుడు యాక్చువల్‌గా. వాళ్ళ కళ్ళ ముందర కాలిపోతుంది. అయ్యో! పోయిందని ఈ లోకమును అక్కడ ఆశించినట్టుగా ఆమె వెనకకు తిరిగింది యాక్చువల్‌గా చెప్పాలంటగా. సరే అయిపోయింది దేవా! అయిపోయింది పోయింది పోతే పోయింది పీడ పోయిందిలే వదిలేస్తామని ఊరుకోలే ఆమె. షీ టర్న్డ్. సో, ఇక్కడ ఏమంటాడంటే ప్రభు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఏమంటాడంటే తన ప్రాణము రక్షించకొనుగోరువాడు. అంటే తను లోతు భార్య తన ప్రాణాన్ని కాపాడుకోవాలనంటే ఆ యొక్క ఆశలని లోకపు యొక్క ఆశలని, లోకం యొక్క సుఖాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టలే. ఆ లోకపు యొక్క సుఖముల కోరింది కాబట్టి వెనకకు మరలింది. అందుకే అన్నాడు ప్రభు. ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. అలాగే ఇప్పుడు కూడా అంతే. యేసు ప్రభువు వారితో పాటు మనం రాజ్య పరిపాలన చేయాలంటే చూడండి రాజ్య పరిపాలన చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. మనము పాపులము. పాపం వలన వచ్చే జీతము మరణము. మరణానికి యోగ్యులం అందరం గూడా. మరణానికి యోగ్యులమైనటువంటి మనల్ని శిలువ రక్తము చేత మనల్ని ప్రభు మన పాపములు క్షమించి, మనల్ని రక్షించి, శుద్ధి చేసి ఇందాక చూసినాక పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచి మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఎటర్నల్ లైఫ్ ఇచ్చాడు. ఎటర్నల్ లైఫ్ ఏంటి? లైఫ్ ఎక్స్‌టెండ్ చేశాడు. అంటే మరణానికి పాత్రమైనటువంటి మనము దాసులముగా వి ఆర్ సర్వెంట్స్ అండ్ దెన్ ఆయన లైఫ్ ఎక్స్‌టెండ్ చేయటం వరకు బాగానే ఉంది. ఇదే గొప్ప కార్యం యాక్చువల్‌గా. ఇంతకన్నా అమోఘమైన గొప్పగా ఇంకేం ఆశిస్తాం చెప్పండి మనం? ఆశించాల్సిన అవసరం లేదు. మన లైఫ్‌ని ఎక్స్‌టెండ్ చేయడమే గొప్ప విషయం. ఇప్పుడేమంటాడంటే ఆయన, అలా కాకుండగా ఆయన కుమారుని యొక్క సారూప్యములో మార్చి, ఆయన కుమారునితో పాటు రాజ్య పరిపాలనలో సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇదెక్కడిదండి? ఇవ్వాలని గ్యారంటీ ఉందా? మహారాజు తండ్రి
తన కుమారునితో పాటు మరణానికి పాత్రులమైనటువంటి మనల్ని రక్షించిన తర్వాత లైఫ్ ఎక్స్టెన్షన్ ఈజ్ ఓకే. బట్ ఇలాగ ఇవ్వాల్సినటువంటి అంతగా కనికరం చూపించాల్సిన అవసరం లేదేం కదా! కానీ ఇప్పుడేమంటాడంటే, మీరు ఇప్పుడు నమ్మకంగా ఉంటే, నేను నీకు నమ్మకమే. నేను నీకు నమ్మకస్తుడిని చూసుకోండి. ఆయన నమ్మకత్వము ఆకాశంలో అంటినట్టుగా ఉంది అంటాడు. అంటే అర్థం ఏంటి? అంత ఉన్నతమైంది, ఇంకా దానికి మించి మనము ఇంకేది కొలవలేమింక. అంత నమ్మకత్వం కలిగినటువంటి దేవుడు మనల్ని రక్షించి అనేకమైనటువంటి కృపా కార్యాలు చూసాము నమ్మకత్వం విషయంలో. ఇప్పుడు మీరు నాకు నమ్మకంగా జీవిస్తే ఈ లోకంలో, నాకు విధేయులై చూపిస్తే గనక, ఈ లోకాన్ని మీరు ఆశించకుండా ఉంటే, నన్నే మొదటిగా ప్రేమిస్తే గనక, లోకంలో మిగతా వాటికంటే, మీ తల్లిదండ్రుల కంటే, మీ పిల్లల కంటే నన్నే మొదటిగా మీరు ప్రేమించాలి అన్నాడు. అలాగ ప్రేమిస్తే గనక నా కుమారుడితో పాటు అంటే మీరు నాకు మొదటి ఏమంటారది? మొదటి ప్లేస్ ఇచ్చారు కాబట్టి, నేను గూడా నా కుమారునితో పాటు మీకు ఆ యొక్క స్థలాన్ని ఇస్తానన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. పాత్రుడు కాదంటే రక్షణ కాదని కాదండి. రక్షణ ఇచ్చేశాడు. జస్ట్ బై బిలీవ్ వి గాట్ ది సాల్వేషన్. అనేది విశ్వాసం ఉంచుల ద్వారా, కేవలం ఆయన కృప ద్వారానే మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడేమంటాడంటే, నా కుమారునితో పాటు మిమ్మల్ని రాజ్య పరిపాలన చేయటానికి ఏదైతే ప్లాన్ నేను వేసానో, ఏదైతే మహిమ మీకు ఇవ్వాలనుకుంటున్నానో, ఆ మహిమ మీకు రావాలంటే మాత్రం మీ తండ్రి కంటే, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించాలి. కుమారునినైనను, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు. వెంబడించని వాడు అంటే సిలువను ఎత్తుకోకపోతే అంటే ఏంటి అర్థం? తన యొక్క స్వయమును కూడా త్యజించి, స్వయం కోరికలు కూడా వాటిని కూడా స్వయం కోరికలు అంటే ఏ కోరిక నెరవేర్చుకోకూడదని కాదు. ఏది దేవునికి ఇష్టం లేనటువంటి సంగతులు జోలికి పోవద్దంటాడు అంతే. మనకు కావాల్సినటువంటి జీవితంలో ఆయన ఇస్తాడు. దాని అర్థం ఏంటంటే ఒక సాధువో, సన్యాసో అని కాదండి ఇక్కడ అర్థం. వాట్ హి సేస్ ఈస్ వాట్ ఎవర్ యూ డూ, నాకు సంతోషం అయ్యేటట్టుగా, దేవుని సంతోషపెట్టేట్టుగా నాకు ప్రిఫరెన్స్ ఇయ్యి. నన్ను అడుగు, నన్ను వెంబడించు, నేను చెప్పినట్లుగా ఉండు, నాకు విధేయుడు చూపించు. భక్త సింగ్ గారు ఆయన యొక్క సేవ యొక్క రహస్యం ఏమని అడిగినప్పుడు ఒక్క మాటలో జవాబిచ్చాడు. ఒబీడియన్స్ అన్నాడు. సో ఒబీడియన్స్ టు ద లార్డ్ ఈస్ ద ప్రైమరీ థింగ్. అందుకోసం ఏమంటాడంటే ఆయన కుమారునితో పాటు మనల్ని సింహాసనంలో కూర్చోబెట్టడానికి అని అన్నాడు. సో దట్స్ వాట్ వి సీ. ఆమె వెనుకకు తిరిగి పోయిందన్నప్పుడు ఆ మాటని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నౌ విల్ కంటిన్యూ జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 29. మళ్ళీ ఒకసారి చూద్దాం ఇది. ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఇట్ వాస్ సింప్లీ ఫర్ అబ్రహాం సేక్. చూడండి అక్కడ అబ్రహాము చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. మన బాధ్యత ఏంటండి? మనము కూడా ఏంటంటే దేవునికి మనం అనేకుల కొరకు ప్రార్థన చేయాలి అబ్రహాం లాగా. యాక్చువల్గా లాస్ట్ టైం చూసాం ఇంటర్సెసరీ ప్రేయర్. మనకు బాధ్యత ఉంది మన తోటి సహోదరుల కోసం. అనేకులు ఇలాగే శరీరాశలకు పోయినప్పుడు వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు లోతు యొక్క జీవితంలో అంటే అబ్రహాం నుంచి వేరైపోయిన తర్వాత, ఇక పాత స్టోరీ పోయింది. అబ్రహాం నుంచి వేరయ్యేటప్పటికి అతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, పశువుల కాపరులు చాలా ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు కలిసి ఉండలేకనే గొడవలు వచ్చాయి అక్కడ. దాని తర్వాత 19 ఏళ్ళకి ఏమైపోయింది? మొత్తం పోయింది. అక్కడ చెప్తే కనుక మొత్తం పోయిన తర్వాత ఎలాంటి వ్యక్తి అంట? శరీర ఆశలను ఆశించినటువంటి ఒక విశ్వాసితో మనము చూడొచ్చు. పోల్చాలంటే అట్లా పోల్చాలి. అలాంటి వ్యక్తికి ఏమవుతుందని రాసింది మొదటి కొరింథీ 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 15. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఏమైందండి లోతుకి? వాటి పని అతని యొక్క సంపాదన, పని, కష్టము అంతా పోయింది, ఖతమైపోయింది.
కానీ తన మట్టుకు తాను రక్షించబడ్డాడు. అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టున్నాడు. ఇప్పుడు విశ్వాసులు కూడా అంతే. ప్రభువు పట్ల నమ్మకంగా ఉండకపోతే గనక వారు నరకానికి పోరు. నరకాగ్ని నుంచి తప్పించేసాడు దేవుడు. ఏ రోజైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో ఆ రోజే. నమ్మకత్వంగా ఉండకపోతే గనక మన యొక్క పనులన్నీ కూడా కాల్చబడతాయి. మొదటి కొరింథీ 3 అధ్యాయం ఈ భాగం నేను చదివినటువంటి ఈ భాగం గనక చూస్తే మీరు 11వ వచనం నుంచి చూస్తే గనక క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రతి విశ్వాసిని కూడా దేవుడు అలాగా మరి జడ్జిమెంట్ టైమ్‌లో అలా తీర్పు తీరుస్తాడు. కాబట్టి అతనికి చాలా ధనములుండినప్పటికిని అతను అంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఖాళీ అయిపోయాడు. మనం గూడా విశ్వాసులంగా మనం లోకం నాశించి, లోకంతో గనుక స్నేహం జేస్తే, మనము చాలా సంగతులు పోగొట్టుకుంటామండి. అబ్రహాం విషయానికొస్తే అండి, అబ్రహాముకి ఎంతుంది? హి వాస్ ద రిచెస్ట్ మ్యాన్ ప్రాబబ్లీ ఇన్ దట్ టైమ్. ఆ టైంలో ఉన్న వాళ్ళలో చాలా ధనవంతుడు. ఎందుకనంటే, అక్కడ ఉండేటటువంటి స్థానికులు ఏమన్నారు తెలుసా అండి? ఈయనేమన్నాడు? అబ్రహాము తన భార్య చనిపోయిన తర్వాత, "అయ్యా! నేను మీ మధ్య యాత్రికుడిని. నేను పరాయి దేశస్థుడిగా వలె ఉన్నానిక్కడ. దయచేసి మీరు నాకు స్థలం ఇయ్యరా" అంటే వాళ్ళేమన్నారు తెలుసా అండి అబ్రాహాంని? "అయ్యా! నువ్వు మా మధ్య మహారాజు" అన్నారు వాళ్ళు. హి వాస్ ఎ కింగ్ అమాంగ్ దెమ్. అంత రిచెస్ ఉన్నా గాని అబ్రహాము మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11, 9, 10 వచనాలు చూడండి. వాట్ వాస్ హిస్ హోప్? ఆ రిచెస్ ఉన్నా గాని ఆ ధనము అతన్ని కృంగనీయలే. అంటే ఆ ధనం వైపు అతని యొక్క దృష్టి పోలేదు చూడండి. ఏది దేవుడిచ్చాడో ప్రభువా నీకు థాంక్ యూ అన్నాడు. వాటిని అనుభవిస్తున్నాడు గానీ, దానివలన తనకు కావాల్సిందంతా చూస్తున్నాడు. కాకపోతే ఇతను ఇక్కడ దేనికోసం చూసాడు చూడండి ఇక్కడ. విశ్వాసమును బట్టి అతడును హ్మ్. అతనితో ఆ వాగ్దానమునకు హ్మ్. సమాన వారసులైన హ్మ్. ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు హ్మ్. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. హ్మ్. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో ఆ హ్మ్. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను. చూడండి అబ్రహాము యొక్క దృష్టి ఎలాగుందండి? చాలా ధనవంతుడయిపోయినప్పటికిని అతని దృష్టి మాత్రం దేవుని వైపే ఉంది. తర్వాత అసలు ఈ సొదొమ, గొమొర్రా ఇలా నాశనం అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? ఎజెకీయెల్ గ్రంథంలో 16వ అధ్యాయం 49, 52 వచనాలున్నాయి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49 అండ్ 50 2 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ వర్సెస్ ఇవి. దీన్ని బట్టి మనకు అర్థమవుద్ది. నీ చెల్లెలనైన సొదొమ చేసిన దోషమేదనగా హ్మ్. దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును బట్ ఆహార సమృద్ధి మెల్లగా మెల్లగా చూద్దాం. వాళ్ళ దోషం ఏంటట? అసలు ఈ సొదొమ వాళ్ళు ఎందుకు అట్లా దేవుడు నాశనం చేసాడు వాళ్ళని? దట్ దే వర్ యారగెంట్ ఇంగ్లీష్‌లో. యారగెంట్ అన్నాడు. ఇక్కడేమన్నాడు గర్వం అంటాడు. గర్వం ఎప్పుడొస్తదండి? అంత సమృద్ధిగా ఉన్నప్పుడు పో నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు కదా! అలాగే వీళ్ళు కళ్ళు నెత్తికెక్కినోళ్ళు వీళ్ళు. తర్వాత ఆహార సమృద్ధి. సమృద్ధి అంటే ఫుల్ ఉంది. ఫుడ్‌కు కొదవే లేదసలు. దేవుని వైపు చూడాల్సిన అవసరం ఏముంది ఆళ్ళకి? ఫుడ్‌కి కొదవ లేదు. తర్వాత ఏమన్నారండి? నిర్విచారమైన సుఖస్థితియు ననున్నదియే. ఆ! సుఖము. జీవితంలో సుఖం వచ్చింది ఆళ్ళకి. వాళ్ళకి విచారమే లేదు. అంటే అరే మనకు కష్టం ఎట్లా? ఉద్యోగం లేకపోతే ఎట్లా? వీసా లేకపోతే ఎట్లా? పాస్‌పోర్ట్ లేకపోతే ఎట్లా? వాళ్ళ తర్వాత మనకిక్కడ జాబ్ లేకుండా మనం ఎట్లా సర్వైవ్ అవుతాం? లేకపోతే ఇండియాలో కూలి దొరకకపోతే ఎట్లా ఉంటాడు? ఎట్లా తినాలా? ఏం తినాలా? అటువంటియి ఏమి లేవు. ఇండియాలో కూడా ఉన్నారు. చాలా రిచ్ పీపుల్ ఉన్నారు. అందుకే వాళ్ళు గర్వం, యారోగెంట్, ఓవర్ ఫెడ్ ఫుల్ ఉంది వాళ్ళకి కావాల్సినంత. బట్ దే ఆర్ అన్‌కన్సర్న్డ్. వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఆలోచన లేదు. అది దీనులను, దరిద్రులకును సహాయము చి చేయకపోయింది. ఉంది డబ్బు చాలా ఉంది. ఫుల్ ఉంది. ఎవడు పట్టించుకోలే. మన చుట్టూ ఎంతమంది ఉంటారండి పేదవాళ్ళు. వాళ్ళు అసలు మనం పట్టించుకోకపోతే వాళ్ళ అక్కరలో ఉన్న వాళ్ళని ఏం బ్రదర్ నాకొచ్చేదే నాకే సరిపోతది ఎప్పటికప్పుడు. మాకొచ్చేది ఎంత బ్రదర్ మాకు ఇంతనే అని అంటాడు. దేవునికి తెలుసు. ఉన్న దాంట్లోంచి కొంత ఇవ్వడానికి ట్రై చేయాల యాక్చువల్‌గా. ఇంకేమంటాడంటే వారు 50వ వచనంలో వారు అహంకరించి అహంకారం నా దృష్టికి హేయ క్రియలు చేసిరి.
దే వర్ హాటీ అండ్ డిడ్ డిటెస్టబుల్ థింగ్స్ బిఫోర్ మీ. దేవుని దృష్టిలో, దేవుని ఎదుట భయంకరమైనటువంటి సెక్షువల్ పర్వర్షన్ వచ్చింది. మనిషికి డబ్బు విస్తారంగా ఉండి, ఫుడ్ చాలా ఉండి, ఎలాంటి విచారం లేకపోతే, చింత చీకు చింత లేక, ఎవరి నుంచి పట్టించి పోరా వాడిదండి. ఇక్కడ చాలా మంది ఉంటారండి పూర్ పీపుల్, లెట్ దెమ్ గో, అందరికి చేస్తే ఎట్లా మాకు అని అనుకుంటారు. బట్ దే వర్ సో మచ్ యారగెంట్ వాళ్ళు. దానివల్ల వాళ్ళు నాశనం అయ్యారండి ఇక్కడ. సో నెక్స్ట్ యాజ్ వి కంటిన్యూ, నెక్స్ట్ ఏముందంటే, బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ గాడ్స్ 1 Peter chapter 2 verse 9 అండి. ఇదొక వర్స్ చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఇంతమందిలో నాశనం అయినప్పుడు లోతుని ఎలాగ కాపాడాడో, ఈ విషయాన్ని ఇదే ప్రస్తావన తీసుకొస్తూ పేతురు ఒక మాట అన్నాడు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి రెండు పిలిచిన వాని గుణాత్మశక్తులను 2 Peter 2:9. 2 Peter, not 1 Peter. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. యాక్చువల్గా మొత్తం మిక్స్ అయి ఉందండి అక్కడ. అంటే శోధన నుంచి తప్పించడానికి ప్రభు సమర్థుడు, ఇది ఒకటే మనం ఆస్పెక్ట్ ఇక్కడ తీసుకుంటాం. మిగతా వాళ్ళని శిక్షించడానికి కూడా సమర్థుడు. అట్లాగా అలాగే ఈ లోకము డిస్ట్రక్షన్ కాకముందు ఆల్ సిన్సియర్ బిలీవర్స్ విల్ బి ర్యాప్చర్డ్. 2 సార్లు నా ప్రకారం అయితే వాక్యం చూసినట్టుగా 2 సార్లు ర్యాప్చర్ అనేది వస్తుంది. అంటే ప్రభు తన యుద్ధకు మరి తన యొక్క నమ్మకమైనటువంటి వారిని పిలుచుకుంటారు. మొదటిసారి ర్యాప్చర్ అవుతుంది, అయిన తర్వాత మళ్ళీ మిగిలిన కొంతమందికి మళ్ళీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళు జాగ్రత్త పడినప్పుడు వాళ్ళని మళ్ళీ రెండవసారి ర్యాప్చర్ చేసినట్లుగా నేను చూశాను. ఎందుకనంటే తర్వాత సువార్త ప్రకటించబడుతుంది 14వ అధ్యాయంలో చూడండి. ప్రకటన 14, ఒక్క నిమిషం. ర్యాప్చర్ అయిపోయిన తర్వాత కూడా 12వ అధ్యాయంలో ర్యాప్చర్ అవుతుంది, 14వ అధ్యాయంలో సువార్త ప్రకటించబడతారు. 14వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. మొదటిసారి ఎత్తబడిన తర్వాత ఏమనుకుంటారంటే ఇంకా మళ్ళీ సువార్త లేదని అనుకుంటారు. లేదు, తర్వాత కూడా మరి దేవుడు ఆకాశం నుండి అన్ని భాషల వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా సువార్తను ప్రకటిస్తాడు. అప్పుడు ఎవరైతే రక్షణలోకి వస్తారో వారిని మళ్ళీ సాతాను యొక్క మరి అంత్యక్రీస్తు యొక్క వారి నుంచి కాపాడేటటువంటి ప్లాన్ కూడా ఉంది. మరి ఈవెన్ ఇశ్రాయేలీయుల యొక్క శేషమును యెషయా 26వ అధ్యాయం, రెమినెంట్ ఆఫ్ ది ఇజ్రాయెల్ ఆల్సో హీ విల్ ప్రొటెక్ట్. చూడండి, అంటే ఒకవైపు వీరిని నాశనం చేస్తూ ఉంటే రెండవ వైపు మరి భక్తులను ఎలాగ దేవుడు కాపాడుతాడో, నిన్ను నన్ను దేవుడు ఎట్లా కాపాడుతాడో ఐజయా చాప్టర్ 26 verse 20 and 21. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. నా జనమా అంటున్నాడు, అంటే తన యొక్క ప్రజల్ని ఒక చోట దాచిపెడతాడు ప్రభు. కాబట్టి మనము దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క విశ్వాసుల్ని తప్పకుండా ఆయన కాపాడుతాడు, మనల్ని కూడా కాపాడుతాడు. ఇక తర్వాత ఇదండి, ఇది లోతు భార్య యొక్క ఇట్లా ఉప్పు లాగా మారిపోయిందని, ఇదంతా ఉప్పు కొండ, ఇదంతా కూడా ఉప్పు ప్లస్ లైమ్ అంటారు, గంధకము ప్లస్ ఉప్పుతో కూడినటువంటి కొండ ఇదంతా కూడా. ఇదే ప్రాంతం అంటారు. ఒకరేమో ఇది చూపిస్తారు, ఒకరేమో ఇది చూపిస్తారు ఇశ్రాయేలీయులకు.
సో ఈ లూకా 17లో చెప్పినటువంటి మాటకు ఈ యొక్క మరి ఉప్పు స్తంభాల్లాగా ఉన్నటువంటి ఒక మనిషి ఆకారంలో ఉన్నటువంటిది చూపిస్తారు. మరి లెఫ్ట్ సైడ్ ఉంది. దీన్ని యెరూషలేంలో వాళ్ళు కూడా చూపిస్తారు. సో దాన్ని బట్టి మనము గుర్తుపెట్టుకోవాలి. 19th 30 నుంచి 38 వరకు మనము తర్వాత చదువుకోవచ్చు దీన్ని. అక్కడ ఏం కనబడుతుందండి? చివరికి లోతు యొక్క చరిత్ర ఎలా ముగిసిందో మనం అక్కడ చూస్తాం. అక్కడ ఏం చూస్తామంటే అతని సొంత పిల్లలు అతన్ని తాగుబోతుగా చేస్తారు. అతడు ఆ తాగిన మైకంలో అతని కుమార్తెలు గర్భవతులై అతని చేతనే, తండ్రి చేతనే కుమార్తెలు వావి వరసలు లేకుండగా తండ్రి చేత కుమార్తెలు గర్భవతి అయి ఒక కుమారుడి పేరేమో మోయాబు, రెండవ వాడేమో అమ్మోనీయులు. వీళ్ళు చరిత్రలో దేవుని ప్రజలకు నిశ్చయమైనటువంటి శత్రువులుగా మారిపోయినారు వీళ్ళంతా కూడా. వీళ్ళ చరిత్ర చాలా ఉంటుంది. చివరికి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, లవ్ నాట్ ద వరల్డ్ బట్ సీక్ ద హోలీ పాత్ ఆఫ్ సెపరేషన్. లోకమును ప్రేమించక దాని నుండి ప్రత్యేకంగా వేరుగా పవిత్ర జీవితాన్ని మనము వెతుక్కోవాలి. సొదొమ గొమొర్రా నగరం నేటి ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. ఈ ప్రపంచంలో భద్రత లేదు. అక్కడ ఏం భద్రత ఉంది చెప్పండి దానికి? శాంతి లేదు. లోతుకు శాంతి ఉందా? విశ్రాంతి లేదు. అందులో హృదయానికి నిజమైన సంతృప్తి కూడా లేదు. దేవుని తీర్పు ఈ ఈ దృశ్యం అంతా కూడా ఇక్కడ భూలోకం మీద ఏదైతే ఉందో అదంతా కూడా దేవుని యొక్క ఉంది. కానీ ఆయన దీర్ఘకాల దయతో చెప్పాలంటే కనుక లాంగ్ సఫరింగ్ గాడ్ లోకము నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎవరినో నశించడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కనుక ప్రభు ఈ విషయంలో మనకు సహాయం చేయను గాక. ఈ పాఠం నేర్చుకొని మనం కూడా ప్రభు కొరకు అలాంటి ప్రేమతో, అలాంటి ఆశతో, నమ్మకత్వంగా ప్రభు కొరకు మనము ఎదురు చూద్దాం. దేవుడు మనకు సహాయము చేయను.